పడేలా ఎప్పుడు పడేలా हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन। ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। हम चलेंगे साथ साथ, डाल हाथों में हाथ हाथ, हम चलेंगे साथ साथ एक दिन। हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज एक दिन। ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। थैंक यू। We have confidence video. सरवार दिए अंगानों ने जिस्म जलाया है, अब जाके कहीं हम महसर पे एक केसवी रंग सजाया है। ये मेरी जमीन अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सही रहे न रहे। आ मेरी जमीन है बूब मेरी, तेरी नस नस में तेरा इश्क बह, पीका न पड़े कभी अंग तेरा जिस मुंह से निकल के खून कहे। कम ऑन एवरीबॉडी, तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जा दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। सरसों से भरे खलियान में जहाँ झूम के भंगड़ा पा न सका, आबाद रहे गाँव मेरा जहाँ लौट के वापस जा न सका। हे वतना में तेरा मेरा प्यार गिराया था, कुर्बान हुआ जिस किस्मत पे मैं खुद नसीब वाला था। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। केसरी। थैंक यू। माँ कहाँ हूँ मैं, यहाँ उड़ने को मेरे खुला आसमां है। तेरे किस्सों जैसा भोला सालों ना जहाँ है, यहाँ सपनों वाला मेरी पतंग हो बेफिक्र उड़ रही है माँ। दूर कोई लुटे नहीं, बीच से काटे ना, आजा सांस हुई मुझे तेरी फिक्र दर्द ला गई। देख मेरी नजर आजा माँ,
आजा सांझ हुई मुझे तेरी फिक्र धुंधला गई देख मेरी नजर आजा माँ थैंक यू దేశం మనదే దేశం మనదే దేశం మనదే దేశం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అన్నదండ మనదే అన్నాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాత ఒకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరత మాత ఒకటే లేరా థ్యాంక్ యూ గురతినట్టు గుండెకెంత సందడొచ్చరా పక్కలన్నీ దుమ్మరించినట్టు నీకెంత జాతరొచ్చరా నా గొంతు చివర రాసుకున్న చెల్లరే నువ్వురా రాత్రిరంతా నిద్రపోని అల్లరే నీవిరా నీకిమ్మని అడిగినది నీ మనసే నాకిమ్మని అడిగినది లలాయి లాయిరే 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 లలాయి లాయిరే లాయిరే ఊరు మారిపోయి ఒక నిమిషమైనా ఉండలేనే నువ్వు లేనిది 9 నెలలు మోసి నన్ను కన్నామా నా జలమ్మా సచ్చే వరకు నీ తోడు ఉంటలే జనమ్మా నన్ను కన్నామా థ్యాంక్ యూ ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలన్నీ జరిగినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోనే కట్టుకున్న వంటనే అయింది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం మనకు మధ్య దాచుకున్న మాటలుంటలేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధలోతున అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం అన్న మాట దూరం అందమైన జీవితం పంచుకున్న దోస్తులు బాధలన్నీ జరిగినా బెదిరిపోయిన మిత్రులం కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తొడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతురా నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా నువ్వుంటేనే మనమని అంటామురా కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ అక్షరాన్ని ఏడుస్తూ ఆపనా గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతున్నా నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా అందుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహం అన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలన్నీ జరిగినా బెదిరిపోని మిత్రులం థ్యాంక్ యూ సో స్నేహం గురించి 6th క్లాస్ బంధం చేసి లక్ష్మీ సారుకే స్వాగతం సుస్వాగతం కలలు జల్లుమనే వేళ మంచి కురుస వేళ మళ్ళీ వేళ మనము మరిచిపోతామా సైన్సుతోని బంధం చేసి అపర్ణ టీచర్కే స్వాగతం అనే వేళ మంచి కురిస వేళ మళ్ళీ వేళ మనము మరిచిపోతామా మనసుతోని సారుకే స్వాగతం సుస్వాగతం కలలు జల్లుమనే వేళ మళ్ళీ బంధం చేసి మేరీ సుప్రియ టీచర్కే స్వాగతం సుస్వాగతం కలలు జల్లుమనే వేళ మంచి కురిసే వేళ మళ్ళీ వేళ మనము మరిచిపోతామా హిందీతోని బంధం చేసి ప్రసన్నకుమారి టీచర్కే స్వాగతం సుస్వాగతం కలలు జల్లుమనే వేళ మంచి కురిసే వేళ మళ్ళీ వేళ మనము మరిచిపోతామా సోషల్ తో
చదువులమ్మరా, పేదోలింట్ల పుట్టిన పెగుబంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల ధరను నేనురా, ధరను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే. మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం. మా అక్కను బాగా కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. ఫెయిల్ అయిపోయినా చెప్పేటోడు లేకపోతే ఫెయిల్ అయిపోయినా చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. పటమతోట ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోలింట్ల పుట్టిన పెగుబన్నం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేన బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల ధరను నేనురా, ధరను నేనురా. థ్యాంక్ యూ. కదిలే దేవతమ్మ, కంటికి వెలుగమ్మ, కలలో మమ్మల్ని కలిపి పెడుతుంది ముద్దగా. కలలాలి పాటలో నా శరీరము దాచుతుంది ప్రేమగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవతమ్మ, కంటికి వెలుగమ్మ. కలలగసే తెలియని ఆనందమే, కనులదుటే నిలిచెనుగా మనసుకే నా స్వార్థమే. కాలాలు కల్లార చూసేనులే, వసంతాలు వేచింది రోజుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. అనుమను అలలగసే తెలియని ఆనందమే, కనులదుటే నిలిచెనుగా మనసుకే నా స్వార్థమే. థ్యాంక్ యూ. అడిగే నిండు ప్రాణం ఎందుకిచ్చావు జీవి జన్మ, ఘోరమైన విధి నిరాశే క్రూరమైన మనసు నీదయ్య. తీపి చూపి చేతునిస్తూ బంధమిచ్చి బాధనిస్తూ తెగేనని తెలిసి మనసులు ముడులు వేస్తావా. వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన, కనవా కనవా ఒక ప్రాణబంధపు వేదన. ఓహో చూడు కథలు రాసిన విద్రోహ దీక్ష కథనపు, నిన్న మధ్యన నవ్వు వెనుక ఇంత దుఃఖముంద. నయమంచదు కంటే ఎప్పుచున్నా ఎరు సముద్రాన్ని ఉంచి పగించద్దు ఆ ప్రేక్షకము ముందుకు. థ్యాంక్ యూ. గుర్రమంటే ఆకాశం, అరచకలు భగ్నం దేవా, చిల్లర చెడు సాహసం జగడపు దారిలో. ముందడుగే రసేనాటి జడుపున నేర్పగా, అదుపున ఆపసైనాటి తుంగే ధైర్యము దాకంట. రాకే తెగబడి రాకే దేవర ముంగిటలు వెంట, దాక్కోవే ఆలం తడబడనే పొంగే కెరటములాగనే. కాలం తడుపులై కలుగుల్లో దూరేలే, దూకే ధైర్యమ జాగ్రత్త. రాకే తెగబడి రాకే దేవర ముంగిటలు వెంట, పోవెత్తుకే. థ్యాంక్ యూ. నాకు బొంగు నేను చెట్టాకు పాకింగు, నా ఫ్లైట్ నాలో రంగు, ఏ కొమ్మల్లో పతంగు. థ్యాంక్ యూ. సైలెన్స్. ముఖ్య ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి బడు బలహీన వర్గాల విద్యార్థులకి దాతల సహకారంతో
ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహించుకుంటున్నాం. మరి ఆ దాతలు ఎవరు అని అంటే వారికి మండల విద్యాశాఖ పక్షాన అదే రకంగా పాఠశాల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక మంచి నిర్ణయం. మాట్లాడేది బాయ్స్ ప్రైమరీ పిల్లలు మాట్లాడుతున్నారు. ఓం ప్రకాష్ గారు పాఠశాలకు ఇచ్చేసి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న బడుగు బలైన వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మధ్యాహ్న భోజన పథకం అనేది గవర్నమెంట్ నిర్వహిస్తా ఉంది. ఆ నిర్వహించే సందర్భంలో చాలా మంది పిల్లలకి అసలు ప్లేట్లు, గ్లాసులు, అదే రకంగా కటోరాలు, గ్లాసులు లేక స్థానిక కార్పొరేటర్ రామచంద్ర గారికి విన్నవించడం జరిగింది. వారు తక్షణం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఈరోజు డాక్టర్ అప్పికట్ల భరత్ భూషణ్ గారిగా పదవి విరమణ పొందిండ్రు. వారి సహకారం, అదే రకంగా గ్రేస్ ఫౌండేషన్ ప్రకాష్ గారు, బంధు సొసైటీ ప్రెసిడెంట్ పల్లెల వీరస్వామి, ఈ ముగ్గురి సహకారంతో ఈరోజు బాలపూర్ మండలంలో ఉన్నటువంటి 38 స్కూల్స్, 20 ప్రైమరీ స్కూల్స్, 12 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 6 ఉన్నత పాఠశాలలు, మరి వీటిలో విద్యను అభ్యసిస్తున్న 8,638 మంది విద్యార్థులకి వారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి బైగల్ల బాలమణి గారు, కోరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మాధవి ఈశ్వర్ గారు, మౌనిక శ్రీశైలం గారు, కవిత బాలరెడ్డి గారు, ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కార్పొరేటర్స్ కూడా పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారితో పాటు మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారు మా గంగమ్మ మేడం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాతలు ఉన్నారు. పల్లెల వీరస్వామి గారు, అదే రకంగా ప్రకాష్ గారు, అదే రకంగా మన అపికట్ల భూషణ్ గారు కూడా వాళ్ళు తర్వాత సందేశం ఇస్తారు. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి కార్యక్రమానికి సహకారం అందించినటువంటి మన ఓం ప్రకాష్ గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. దళిత సంక్షేమ సమితి అభ్యర్థన మేరకు ఈరోజు కొందరు దాతలు మన బాలాపూర్ మండలంలోని స్కూళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ప్లేట్లు, గ్లాసు, కటోరా, ఒక స్పూను విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం గురించి సార్ తోటి చెప్పినప్పుడు వారు ఇద్దామనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ఈరోజు దాతలైనటువంటి డాక్టర్ అప్పికట్ల భరత్ భూషణ్ గారి గురించి ఒక 2 మాటలు చెప్తాను మీ అందరికీ. భరత్ భూషణ్ గారు సౌత్ సెంట్రల్ రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్గా రిటైర్ కావడం జరిగింది. వారు ఒక దళిత సామాజిక వర్గం నుండి ఆంధ్రప్రదేశ్లో దళిత కుటుంబం నుంచి జన్మించి చాలా చిన్న స్థాయి నుండి ఒక 3 రాష్ట్రాలలో రైల్వే అధికారిగా ఎన్నో సేవలు చేసి వారు మంచి పేరు, గుర్తింపు పొందడం జరిగింది. వారి హోదాలో వాళ్ళు రిటైర్ కావడం జరిగింది. సుమారు వారు 40 ఏళ్ల నుంచి ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో ఉండడం జరిగింది. సామాజిక, రాజకీయ, ఆర్థికంగా అన్నిట్లలో కూడా భరత్ భూషణ్ గారు కొందరికి సహాయం చేయడం జరిగింది. వారి యొక్క పాంప్లెట్లు, వారి యొక్క జీవిత చరిత్ర గురించి ఒక బుక్ కూడా ఉంది. సార్ 2 బుక్కులు. విద్యార్థులు చాలా మంది ఈరోజు సర్వీసెస్ లో కూడా ఉన్నారు. కాబట్టి ఇంతటి చరిత్ర కలిగినటువంటి మన సార్ మన పాఠశాలకు రావడము మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. అదేవిధంగా మరొకరు మన గ్రేస్ ఫౌండేషన్ నుండి డాక్టర్ రాజు గారు, వారు కూడా దీనికి ఎంతో సహకారాలు అందించడం జరిగింది. మరొక ప్రముఖ వ్యక్తి మన బంధు సొసైటీ
పెద్దలు దేవనంద ఎక్స్ఎమ్మెల్యే కిచెన్ గారు లక్ష్మారెడ్డి గారిని చెప్పకతో అందరూ చెప్పలు కొట్టకూడదు చెప్పకతో మాట్లాడుతున్నా చెప్పడం కాదు. సో ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మా పాఠశాలకు విచ్చేసినటువంటి గౌరవ కిచెన్ గారు లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటు గౌరవ పెద్దలు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మొట్టమొదటిసారిగా మా సీనియర్ ఉపాధ్యాయులు సార్ గారు వారికి దాట అయినటువంటి మా పెద్దన్న అటుకట్ల భరద్భూషణ్ గారిని కూడా బొగ్గెతో ఆహ్వానించాల్సిందిగా కోరుతాను. బాలరావు సార్ గారిని మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు. రాయపూర్ మండలిలో ఉన్నటువంటి 38 పాఠశాలలు ఉన్నాయి సార్. 38 పాఠశాలల లోపల 8,638 మంది విద్యార్థులు ఉన్నారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి మధ్యాహ్న భోజనం అందిస్తా ఉంది. పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి మరి ప్లేట్లు, గ్లాసు, కటోరా, స్పూన్ ప్లేట్లు అలాంటి విద్యార్థులు ఒక మంచి ఆలోచన చేసింది దళిత సంఘం వాళ్ళు. వారిని మేము ఆహ్వానించాం సార్. మరి ఇంత చక్కటి కార్యక్రమంలో మీరు పాల్పంచుకుంటున్నందుకు మీకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఉన్నారు అలాంటి సందర్భం మీకు విన్నవించినప్పుడు ఇమ్మీడియట్ గా పెట్టుకోని చెప్పిన సందర్భం సార్. మరి ఆ సందర్భం లోపల మీ మాటను నేను గౌరవించి ఈ మండల విద్యాధికారి కూడా పనిచేస్తా ఉన్నా. ఈ పాఠశాల లోపల బయోసైన్స్ కి సంబంధించి, హిందీకి సంబంధించి ఒక్కొక్క టీచరే ఉంటే నేను ఒక అదనంగా మీ సహకారంతో ఇంకో టీచర్ పెట్టుకోవడం జరిగింది. 2 టీచర్లు పెట్టుకున్నాం సార్. వాళ్ళకు రెమ్యునరేషన్ కూడా మీ సహకారంతో ఇస్తా ఉన్నాం. కాబట్టి మరి ఇలాంటి సహకారం అందిస్తున్నటువంటి మీకు మా పాఠశాల తరఫున మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో మీ గురించి మేము విన్నాం సార్. మరి మేడ్చల్లో మీరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు సుమారు ఒక 150 మంది విద్యా వాలంటీర్లను కూడా మీరు నియమించి మరి ప్రభుత్వ పాఠశాల లోపల మన విద్యకి బలోపేతం చేయడానికి మీరు ముందుకెళ్లారు. వారికి మీకు ప్రత్యేకంగా ఒక ఎంఈఓ 5 మండలాలకు 6 మండలాలకు, నేను కూడా మహేశ్వరం కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి 4 మండలాలకు ఎంఈఓగా పనిచేసిన. మరి అలాంటి సందర్భంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని సూపర్విజన్ లోపల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందని చెప్పేసి మరి దమ్ము ధైర్యం ఉన్నటువంటి గౌరవ సీఎం గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 626 మంది ఎంఈఓ పోస్టులని ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మరి వారికి మా బడుగు బలహీన వర్గాల విద్యార్థుల నుంచి, అదే రకంగా మా టీచర్లు కూడా సార్, టీచర్లకు ప్రమోషన్స్ లేక, ట్రాన్స్ఫర్స్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. మరి ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, పండిట్ అప్గ్రేడేషన్ విషయంలో కావచ్చు, అదే రకంగా ట్రాన్స్ఫర్స్ విషయంలో కావచ్చు చాలా సంతోషకరంగా టీచర్లు అందరూ ఉన్నారు. మరి ఇక ముందు కూడా ఈ ఎఫ్ఎస్సి ఎంఈఓస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తూ ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్న సందర్భం లోపల ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు మా భూషణన్న గారు, భరత్ భూషణన్న గారు. మరి ఆ కార్యక్రమానికి మీరు హాజరవుతున్నందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి డోనర్స్ ఎవరైతే ఉన్నారో బంధు సొసైటీ ప్రెసిడెంట్ పల్లెల వీరస్వామి గారిని ముందుగా మాట్లాడాల్సిన కోరుతాం. థ్యాంక్ యూ. వేదిక మీదున్న మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కార్పొరేటర్స్, ఈ సమావేశానికి విచ్చేసిన మిగతా పెద్దలు, అదేవిధంగా మరి ఇప్పటివరకు మాట్లాడిన ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులకి, అదేవిధంగా మిగతా సభ్యులందరికీ మీకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, మిత్రులారా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా పేద పిల్లల కోసము ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు మన ఎంఈఓ గారు ఆ విషయాలన్నీ మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు అసలు ఎవరు ఊహించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తా అని చెప్పడం అనేది నిజంగా మన అందరం స్వాగతించవలసిన విషయం. గతంలో చూశాము,
కానీ అలా కాకుండా ఏదైతే మన గవర్నీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడో మాట్లాడిన ప్రతి విషయము బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మనం చూడొచ్చు. గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో పేద వర్గాలందరికీ కూడా మేము ఇల్లు కట్టిస్తే ఇస్తామని. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు, ఇందిరమ్మ రాజ్యంలో భూములు ఇచ్చిండ్రు, ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మనం ఏదైతే గత ప్రభుత్వంలో చూస్తే పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములన్నీ అభివృద్ధి పేరుతోటి లాగేసుకోవడం జరిగింది. మా అందరి తరఫున కూడా మేము అపీల్ చేస్తాము సార్, ఇది పేద పిల్లలు చదువుకునేటువంటి స్కూల్. ఈ స్కూల్లో సరైనటువంటి స్ట్రెంత్. మన ఇండియాలో ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? చాలా గ్రేట్ గా ఉంది. 1848లో ఆ మహాతల్లి చదువు చెప్పడానికి వెళ్తే దుమ్ము ధూళి పేడ పెంటేసి ఆమెని చదువు చెప్పడానికి వెళ్ళనిచ్చేవాడు కాదు. వెళ్ళిన తర్వాత రెండో చీర తీసుకెళ్లి మార్చుకుంటే వికృష్టమైన మగవాళ్ళు ఆమెని కిటికీల నుంచి చూసి ఇకైకలు చేశారు. అంటే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్న సమాజంలో ఉన్న ఆడవాళ్ళను పైకి తీసుకురావాలి అనేది కనపడిందంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే. ఈ రోజున మీరు ఎంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు రాసం, ఈ రోజున ఆడవాళ్ళు ఇంతమంది మీరు వచ్చారంటే చాలా వేను. మా ఆవిడ ఎస్బీఐలో చాలా పెద్ద పొజిషన్లో రిటైర్ అయింది. నేను చెప్పేవాడిని, నువ్వంతటిగా నువ్వు రాలా. ఈ దేశంలో ఆడవాళ్ళ చదువుకుంటే ఇబ్బంది, బట్టలు వేసుకుంటే ఇబ్బంది, వాక్చాతుర్యం మాట్లాడితే ఇబ్బంది. అటువంటిన్నింటికి మరొక ధీమా చెప్పిన వాళ్ళు జ్యోతిబా పూలే వారి భర్త, వారి భార్య సావిత్రిబా పూలే, బిఆర్ అంబేద్కర్, సాహు మహారాజ్, నారాయణ స్వామి గురు, పెరియార్ రామస్వామి, గాడ్గే బాబా, వీళ్ళందరూ ఆలోచించారు. నేను కూడా స్వార్థపరుణ్ణి. కుక్క పిల్లని కంటది, పాము పిల్ల పాముని కంటది, కోడి పిల్ల కోడిని కంటది. నేనేం చేస్తాను, నా బిడ్డని పైకి తీసుకురావాలనుకుంటా. ఇది మా తరం కాదు. కాపాడు కొట్టకూడదు, దీన్ని కొట్టకూడదు. స్వార్థంతో కూడింది. నేనేం చేశా, ఈ బిఆర్ కంచిరాము, బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ నేను కాదు నా అవతలలో కూడా చేయాలని ఆలోచించి కష్టపడ్డ వాళ్ళు బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే, సాహు మహారాజ్ అనే ఆయన 1904లో రిజర్వేషన్ ఉండాలి అని చెప్పాడు. అంటే బయట వాడి గురించి ఆలోచించా. నువ్వు నీ పిల్లకి ఎట్లాగో చేసుకుంటావు, నువ్వు బయట వాళ్ళకి ఏం చేస్తున్నావు? ఈ చేయటమే ఇది మా దృక్పథం. ఇందుకే పట్టు మా చేతనైంది తోచింది. ఇది తక్కువ వాల్యూ ఉండొచ్చు, ఇది నువ్వు చేయాలన్నా. మరి నేను చదివించాను ఇద్దరు స్టేట్స్ లో 1000 మంది ఉద్యోగస్తులు అయ్యారు. తెలంగాణ, ఆంధ్రలో 20 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు. వాళ్ళు రోడ్డు మీద పాలేవాళ్ళు.
నేను అనుకున్నా భారతమేనా ఇప్పుడు మీరు ఎప్పుడు లెక్కిస్తారు? లెక్కాలంటే మనం బాగా చదువుకోవాలి. మీరు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, కిరణ్ బేడి కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, మంచి తీక్షణతో చదువుకోవాలి. చదువుకుంటే మీరు అగ్రగతిలోకి వస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్కి రావడం వల్ల మా వాళ్ళందరూ కాంగ్రెస్ మీటింగ్ గురించి మాట్లాడారు. పెద్ద ఆయన అన్నాడు కాబట్టి అది కాదు, పార్టీలు ఉంటాయి. పార్టీ నాకు బాధ లేదు, ఎందుకంటే ఒక 1000 మందిని చదివించాను. ఒక 40 మందిని ఐఏఎస్ ఆఫీసర్స్ చేశాను. నేను మొన్న చెన్నై వెళ్ళా, నా శిష్యుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ చేసినాడు అక్కడ ఉన్నాడు. నేను చెప్పాను, రే బాబు వస్తున్నాను నేను ఇట్లా కానీ 3 కార్లు పెట్టాడు. మాకు ఫ్యామిలీ మొత్తం ఎవరో చనిపోతే వెళ్తే 3 కార్లు పెట్టి 3 రూములు పెట్టి మీరు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళ తర్వాత మేము తీసుకెళ్తానన్నా. నేనున్నా, ఇది నేను నీకు చేశానని నువ్వు నాకు చేస్తున్నావా? సార్ నేను తీర్చుకోలేను. సూర్యరాజు అని కుర్రోడు ఉన్నాడు, డ్రైవర్ కొడుకు. బాగా తిట్టేశాను. అందరు నా దగ్గరికి వస్తే నేను ఎక్కడ ఇస్తానయ్యా, నా దగ్గర డబ్బులు ఏంటి అన్నా? సార్ నేను ఆస్ట్రేలియాకి సెలెక్ట్ అయ్యాను, నేను వెళ్ళాలి. సరే నేను అన్నా, నా లంచ్ నేను 4 అవుతా. ఇది జాతి గురించి చెయ్యాలంటే నువ్వు కూడా కొంత సాక్రిఫైస్ చేయాలి. నేను నా భోజనం ఎదుర్కోవాలి. ఆ రోజున అన్నా నేను నా భోజనం చేయను, దా కారులో వెళ్దామని అమీర్పేటలో, ఇది బేగంపేటలో ఆ కన్సల్టింగ్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళాను. రూట్ చేంజ్ అయిందని 105 పే చేశాం. పే చేసినంత చివరికి వచ్చిన ముందు నిలబడతాడు మా లక్ష్మారెడ్డి అలాగా వచ్చి చెప్తాడు, సార్ నేను అక్కడికి వెళ్ళాను, డబ్బులు అయ్యి నాకు తింటానికి పోయింది కాదన్నా. వారు ముందు చెప్పేంటారా ఆయన చెప్తే 50,000 రూపాయలు ఇచ్చి ఆస్ట్రేలియన్ డాలర్స్ అన్నా. ఇప్పుడు జర్మనీలో ఉన్నాయి, నేను ఇంకో మాట చెప్తా. మా రైల్వే ఎంప్లాయీ ఒక ఆయన భట్టాచార్య అని ఉన్నాడు. అమౌంట్ కూడా అకౌంట్ లో వేసేసింది సార్. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి వారితో పాటు మన బాలపూర్ మండలంలో ఇంకొక 76 మంది విద్యా వాలంటీర్స్ అవసరం ఉన్న విషయం ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది సార్. అది మీకు విన్నవించడం జరుగుతూ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎంఈఓ గారికి, వేదికలు అలంకరించిన కార్పొరేటర్లు, ముఖ్యంగా రామచంద్ర గారికి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. చాలా సంతోషం. ఎంఈఓ గారు మంచి జరిగింది ప్రభుత్వం ద్వారా. ట్రాన్స్ఫర్లు అవినీతి లేకుండా, రికమెండేషన్ లేకుండా ట్రాన్స్ఫర్లు జరిగాయి. మీకు నచ్చిన ప్లేస్ కు వెళ్ళండి, మీ ఇష్టం ప్రకారం పొండి అని ప్రభుత్వం అదొక కొత్త ఆలోచనగా ఇంప్లిమెంట్ చేసినందుకు గాను మీరు సంతోషం వ్యక్తపరిచినందుకు గాను నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. అదేవిధంగా మీకు ప్రమోషన్ల దగ్గర కానీ, ముఖ్యంగా ఎంఈఓ గారిని నేను ఒకసారి అడిగాను, ఈ ఎంఈఓ ఎవరికి దొరకడు సార్ అంటున్నాడు. ఎందుకు దొరకడయ్యా అని వెతికితే ఈయన 4 మండలాలు తిరగాలి, 4 మండలాలు ఉన్న వీళ్ళు 100 స్కూళ్ళలో తిరగటం అసలు ఎట్లా నిలబడుతుంది అని ఇమ్మీడియట్ గా ప్రభుత్వం ఆలోచించి మండలానికి ఒక ఎంఈఓ ఉంటేనే ఇది వీలు పడుతుంది. ప్రభుత్వ స్కూళ్లను సక్రమంగా నడిచేట్టుగా చూడాల్సిన బాధ్యత ఉన్న ఎంఈఓ 4 మండలాలకు సరిపడు, మండలాలకు ఒక్కరికే అవసరం అనేది మేము పెట్టియటము. మరి అది కూడా మంచి జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా అట్టడుగు వర్గాల వాళ్ళ పిల్లలు, నేను ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాను. సమాజం సమాన విద్యతోనే సాధ్యం అని. ఒక ఆయననేమో గొప్ప స్కూల్లో చదువుతాడు, ఒక ఆయన మామూలు స్కూల్లో చదువుతాడు. పోటీ పడటం కష్టమవుతుంది కనుక ఈ ప్రభుత్వ స్కూళ్ళని ప్రైవేటు స్కూళ్ళ లెవెల్ కి అర్జెంట్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉందని నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడినాను కూడా ఈ సందర్భంగా. అందుకే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెడుతున్నాం. ఇక విభజిస్తూ పోతున్నాం మనం.
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అని రకరకాలుగా ఎక్కడెక్కడ పెట్టకుండా అందరినీ ఒక దగ్గరనే పెడితే ఎట్లుంటుంది అనే ఆలోచన మనం కొత్తగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరియు ఒకటే సంవత్సరం ఇంప్లిమెంటేషన్ చెప్పటం కాదు సుమా, రేపు అకాడమిక్ ఇయర్ లోపల ఈ స్కూళ్ళన్నీ రాష్ట్రంలో ప్రారంభించబడతాయి. అప్పుడు ఈ అట్టడుగు వర్గాల వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విద్య ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది పెద్ద 25 ఎకరాలలో ఉంటది. ఆటలు, పాటలు, చదువు అన్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేయబడతాయి కనుక అది మంచి ఆలోచన కూడా అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఘోరమైన పరిస్థితి ఉండేది. 5 తరగతులు ఉంటాయి, ఒకటే టీచర్ ఉంటాడు. 5 క్లాసులకు ఒక టీచర్ ఎట్లా చెప్తాడు అనేది ఆ ప్రభుత్వాలు ఆలోచించలేదు కనుక ఆ రోజులలోనే నేను ఆలోచించి ఆ గ్రామంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ చదువుకున్నోడు అదే స్కూల్లో టీచర్ గా పనిచేయాలి, వాడు ఆ ఇల్లు ఉంటది అదే ఊర్లో ఉంటాడు, 400-500కే పనిచేస్తాడు అనే కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత ఆ చేసి ఈ వాలంటీర్ సిస్టమ్ ఈ రాష్ట్రంలో తెచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అది నేను ప్రయోగాత్మకంగా 160 మంది టీచర్లను పెట్టి అది సక్సెస్ఫుల్ గా నడిపించి ఆ తర్వాత ప్రభుత్వ ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేసి ఈ అట్టడుగు వర్గాల వాళ్ళ పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలోనే ఉంటున్నారు కనుక అక్కడ మంచి విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో నేను 20 ఏళ్ల కిందనే ఇది ప్రారంభించడానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను రాష్ట్రం అంతటా సార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎక్కడెక్కడైతే గురుకులాలు ఉన్నాయో ఎంటైర్ స్టేట్ లో నేను ట్రైనింగ్ నడుస్తా ఉంది. ఇప్పటికి 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చా. ఈ రాష్ట్రంలో 1,00,000 మంది పిల్లలకు ఆల్రెడీ ట్రైనింగ్ ఈ సంవత్సరం అయిపోయింది. అందులో ముఖ్యంగా ఏమంటే చదువుకోవాలనే కోరికను ఇవ్వకపోతే ఈ టీచర్లు ఎంతన్నా చెప్పని వాళ్లకు తలకాయలకు ఎక్కదు కనుక వాళ్లకు చదవాలనే కోరిక క్రియేట్ చేయటము, కలెక్టర్ నైతా, డాక్టర్ నైతా, ఇంజనీర్ నైతా, సైంటిస్ట్ నైతా, ఏదో అయితా అని ఒక గొప్ప లక్ష్యం పెట్టుకోకపోతే వాళ్ళు గొప్పలు కారు కనుక మేము ప్రతి స్కూల్లోకి వెళ్ళి ప్రతి విద్యార్థిని బుక్కులో నువ్వు ఏమైతావో రాయి, అది గొప్పదై ఉండాలి, మామూలుగా ఉండొద్దు. ఇది మేమంతా అబ్దుల్ కలాం గారితో కలిసి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇది మొదలు పెట్టాం. నువ్వు చిన్న లక్ష్యం పెద్ద నేరము అని కాన్సెప్ట్ బిల్డ్ చేశాం కనుక నువ్వు గొప్ప లక్ష్యాన్ని రాసుకో. రాత్రి పొద్దున లేచినప్పుడు పడుకునే ముందు 2 సార్లు చూడు. ఆ గోల్ వైపు నువ్వు పరుగు తీస్తావు, నువ్వు గొప్ప వైపు తీరుతావు, నువ్వు గొప్ప అమ్మాయి వైపు తీరుతావు అనేది మేము అంతా రాష్ట్రం అంతా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ వీధిలో ఇక్కడ కూడా ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి మా సంస్థ వస్తుందని మళ్ళీ నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ వచ్చి మా పిల్లలు ఇప్పుడు ఎట్లున్నారు, ఈ పిల్లలు రేపు నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎలాగ గంతులేస్తారు, నేను ప్రతి ఒక్కరు లేచి నేను మాట్లాడతా నేను గొప్పలైతా, నేను ఇదైతా వీళ్ళందరూ చెప్పేటట్టుగా చేస్తాం. మా ప్రభుత్వం ప్రధానంగా విద్య మీదనే మన ప్రపంచంలో ఈరోజు పోటీ పడగలము. మన అదృష్టం మన దగ్గరనే పిల్లలు ఉన్నారు. భారతదేశంలో విదేశాలలో పిల్లలు లేరు, వాళ్ళ దేశాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది కనుక మనం అందరం ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ప్రపంచం అంతా పోదాం పదండి అనే కాన్సెప్ట్ కూడా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికి కూడా మరి ఎంఈఓ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. దాంట్లో మేము అన్ని విధాల ట్రైనింగ్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది అనుకోవటం ముఖ్యం, అనుకునేటట్టు చేయటం ముఖ్యం కనుక నేను ఇప్పుడు గౌరవ పెద్దలు చెప్పినట్టుగా నేను ఒకసారి 2,000 మందిని పిలిచి అరే నాన్న భారతదేశంలో బిజినెస్ అయిపోతుంది, ఇక మనం అంతా ప్రపంచం అంతా పోయొద్దాం పదండి అంటే నవ్వనోడు లేడు. కానీ 50 దేశాలలో ఈ రోజు మన తెలుగోడు ఏ దేశం పోయినా వందల మంది బిజినెస్ మ్యాన్లుగా క్రియేట్ చేసిన ఆ ఒక్క మాటతో నేను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆఫ్రికా ఖండంలో ఏ దేశం పోయినా 100 మంది కేఎల్ఆర్ బోర్డు పెట్టుకుని బిజినెస్ చేసి 1000 మంది కోటీశ్వర్లు కోట్ల మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అయిన మన తెలుగు వాళ్ళు ఈ ప్రపంచంలో కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక అనుకోవటం చాలా ఇంపార్టెంట్. నేను రైల్వేలో జాబ్ చేసిన సార్, రైల్వే కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. ఈ లెక్చరర్ ఎన్ని రోజులు చేద్దాము, ఉద్యోగం వెతికేవాడుగా కాదు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళుగా మారుదామనే కాన్సెప్ట్ ప్రకారం
కాలేజీలు పెట్టి లెక్చరర్ని ఇచ్చి లెక్చరర్లు ఉద్యోగాలు వచ్చినట్టుగా చేశా. నేను లెక్చరర్ ఉద్యోగం వదిలేశా. కనుక నేను ఇండస్ట్రియలిస్ట్ అయిదాం అనుకున్నా, అయినా పొలిటీషియన్ అయిదాం అనుకున్నా, తర్వాత సోషల్ వర్కర్ అయిదాం అనుకున్నా. అయినా అనుకుంటేనే ఏదన్నా సాధ్యము అనేది నేను ఎగ్జాంపుల్ గా అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక మా పిల్లలందరూ కూడా మా ట్రైనింగ్ తర్వాత వీళ్ళందరూ మాకు ప్రమాణం చేస్తారు, మేము గొప్పలమై తీరుతామని మాటిస్తారు. కనుక గొప్పళ్ళు అయినాక కూడా వీళ్ళు సేవ చేస్తామని కూడా మాటిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఎంఈఓ గారు. సో ప్రథమంగా నేను మరి సారీ చెప్పాలి, ఎండలో పిల్లలకు కూర్చోబెట్టాను. మరి ముఖ్యంగా ఇలాంటి పెద్ద సమస్య ఒక గ్రామంలో ఉంటే ఝాన్సీ లక్ష్మీబాయిని ఒక ఆమెను మనం అట్లా ఎందుకు తయారు చేయదు? ఇందులో అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని మన స్కూల్లో ఎందుకు తయారు చేయదు? నోబెల్ ప్రైజులు వచ్చే విధంగా మన పిల్లల్ని ఎలా తయారు చేయాలో మన టీచింగ్ కమ్యూనిటీ అంతా కూడా ఆలోచించవలసిందిగా నేను కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. అట్లే కూర్చో. సార్ చేయబడదు సార్. క్లాస్ వైజ్ బాయ్ ఫస్ట్ బాయ్ అమ్మాయి కూర్చోండి, అమ్మాయి కూర్చో. ప్రైమరీ క్లాస్ నాన్న ఏదైతే డిన్నర్ చేసిందో ప్రతి సమాన విద్యతోనే సాధ్యం అని అబ్దుల్ కలాం గారి హాయం నుంచి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఇది ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ బీదత్వము ఇంకా కూడా బీదవాళ్ళుగా ఉండటం అనేది బాధాకరమైన విషయం. ఈ బీదత్వాన్ని పోగొట్టాలి అంటే ఒక ఎడ్యుకేషన్ తోటే సాధ్యం అని మేము నమ్ముతున్నాం, మా ప్రభుత్వం కూడా నమ్ముతూ ఉంది. ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యాభ్యాసము ప్రతి పాప బాబుకి దొరకాలి ఈ రాష్ట్రంలో అనేది ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నాం. కనుక గొప్ప లక్ష్యం పెట్టుకొని మీరు దానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు గొప్ప అయి తీరుతారు అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అట్టడుగు వర్గాలలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమందికి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. లీడ్ ఇండియా ఉద్యమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్ల బాబు పాప వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం కూడా. ఇంకా తర్వాత ఈ సమస్యలు లేని స్కూల్గా మార్చాలనేది, సమస్యలు ఉంటే అక్కడ ఆ విద్య మీద దృష్టి ఈ పిల్లలకు తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కనుక ఈవెన్ టీచర్లకు కూడా అక్కడ సమస్యలు ఉంటే చెప్పాలనే ఫీలింగ్ కూడా రాకుండా ఉండే ప్రాబ్లం ఉంది. కనుక ప్రతి స్కూల్లో కూడా అన్ని వసతులు కల్పించాలని, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ప్రపోర్షనేట్గా టీచర్లకు కూడా పెట్టాలని, అప్పుడే ఈ సరి అయిన విద్య సాధ్యమని కూడా భావిస్తూ ఇప్పుడు అన్ని చర్యలు చేపడుతుంది. కనుక మీరు టీచింగ్ కమ్యూనిటీ కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను, మనం చదువుకోవాలనే కోరికను పిల్లల లోపల క్రియేట్ చేస్తే ఇంటి దగ్గరైనా చదువుకోగలడు, తర్వాత ఇంకా లైబ్రరీకి పోయి కూడా చదువుకోగలడు. చదువుకోవాలనే కోరికను ప్రధానంగా వీళ్ళ లోపల ఇన్కల్కేట్ చేయాలని,
అదేవిధంగా నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పాలని, లేటెస్ట్ టెక్నాలజీకి వీళ్ళను ఎక్స్పోజ్ చేయాలని. ఎందుకంటే ఇంకా రాబో రోజులలో ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. సో ఈ యొక్క పెద్ద మార్పు రానుంది. ఆ మార్పుకు అనుగుణంగా మన పిల్లలందరినీ తయారు చేయాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం భావిస్తుంది, మా ట్రస్ట్ భావిస్తుంది. తర్వాత ఈ టీచింగ్ కమ్యూనిటీ కూడా ఆ విధంగా నడవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ అమ్మా.